వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి మాఘ పూర్ణిమ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల అభీష్టం మేరకు నిర్ణయాలు తీసుకుని 94 మందితోటి మొదటి లిస్టు ఎన్నికల కోడ్ రాకముందే 94 మంది లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో 94 మంది తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే 24 మంది జనసేన తరఫున, మొత్తం 175 స్థానాలకి గాను 24 సీట్లు జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా సీట్లలో మరి తెలుగుదేశం పార్టీ ఎన్ని పోటీ చేస్తుంది, అట్ ద సేమ్ టైం అంటే ఇంకొక 2 రోజుల పాటు ఆగి అభ్యర్థులను ప్రకటించడం, అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి పొత్తులోకి జాయిన్ అయితే వాళ్ళకి ఎలా కాంపన్సేట్ చేయాలి అనే దానికి సంబంధించి ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాము అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో తెలుగుదేశం పార్టీ తరఫున లిస్ట్ అనేది ప్రకటించడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ లిస్ట్ చూస్తే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్లా ఉందా లేదా పర్ఫెక్ట్గా ఉందా అంటే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇందులో కొత్త మొహాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లిస్ట్కి సంబంధించి ఈ ప్రకటించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏంటంటే ఎప్పటి వరకు అసలు ఎటువంటి ఇది లేని, ఎవరు కూడా చెయ్యనటువంటి ఒక సాహసం చేయడం జరిగింది. ఏం చేశాము, ఇందులో ఏంటి స్పెషాలిటీ అన్నటువంటిది చెప్తూ ఇందులో మొత్తం ఉన్నత విద్యావంతులు కావచ్చు, లేదంటే డాక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు కావచ్చు, మొత్తం అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. యావరేజ్ తీసుకుంటే 52 ఏళ్ల కంటే ఎక్కువ లేదు వయసు అనేది. యువతకి ప్రధానంగా పీట వేయడం జరిగింది అనేది చెప్తున్నారు. సో వాట్ ఎవర్, తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి ఆ లిస్ట్ని మనం ఒక్కసారి చూసినట్లయితే ఎలా ఉంది ఏంటి అన్నటువంటిది చూసినట్లయితే, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి అటు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం చూసుకుంటే మొదటి 10 సెగ్మెంట్లు ప్రకటించారు. ఇచ్చాపురం బెందాళం అశోక్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముందే చెప్పారు. అలాగే కింజారి పచ్చెన్నాయుడు గారు టెక్కల్ నుంచి పోటీ చేస్తారు, ఆ 2 కన్ఫర్మ్. అలాగే కూన రవికుమార్ ఆమదాల్ వర్సెస్ తమ్మినేని సీతారాం గారి మీద కూన రవికుమార్కే టీడీపీ సీట్ అనేది ఉంది. అలాగే రాజం ఎస్సీ నియోజకవర్గంలో విజయనగరం జిల్లాకు సంబంధించి కొండ్రు మురళీమోహన్కే సీట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కురుపం అరకు పార్లమెంటుకి సంబంధించి తొయ్యక జగదీశ్వరి గారికి టికెట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. అలాగే పార్వతీపురం విజయ్ బోనేల, సాలూరు గుమ్మడి సంచారాన్ని, మళ్ళీ బొబ్బిలి ఇది కన్ఫర్మ్ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి, ఎందుకంటే మిగతా చోట్ల ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు అన్నటువంటి చెప్తున్నారు. అక్కడ బొబ్బిలి ఆర్ఎస్వికేకే రంగారావు గారు అంటే బేబీ నాయన, ఆయనకి టికెట్ అనేది ఇచ్చారు. అలాగే గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాస్ ఇచ్చారు. అలాగే విజయనగరం స్థానాన్ని తీసుకెళ్లి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇది కాస్త అంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఇచ్చారు, దాని తర్వాత అంత యాక్టివ్గా ఆవిడ కనిపించడం లేదు అన్నటువంటిది కూడా చెప్తున్నారు. అయితే అశోక్ గజపతి రాజు గారు కనుక అసెంబ్లీ సెగ్మెంట్కి వస్తే ఖచ్చితంగా ప్రభావితం శ్రీకాకుళం జిల్లా కాదు, మొత్తం విజయనగరం జిల్లా, ఉత్తరాంధ్రలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వైపే ఎక్కువగా ఈ ఇంపాక్ట్ ఉంటుంది అనేది చాలామంది అప్పట్లో చెప్పినటువంటి విషయం. ఇక విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి సంబంధించి అలాగే విశాఖలో మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించి పాయక్రావుపేట, అనకాపల్లి పార్లమెంటు వరకు చూసుకుంటే అరకు, విశాఖ, అనకాపల్లి పార్లమెంటులో మొత్తం 4-5 సీట్లు ప్రకటించడం జరిగింది. విశాఖపట్నం ఈస్టు, వెస్టు వెలగపూడి రామకృష్ణబాబు, పివిజిఆర్ నాయుడు, గణబాబు ఎదురుగా ప్రకటించారు. అలాగే అరకు వ్యాలీ సిఆర్ దొన్నుదొరకి ఇచ్చారు. పాయకరావుపేట వంగలపూడి అనిత. విశాఖ సౌత్, నార్త్లో గంటా శ్రీనివాసరావు ఉన్నారు. మరి గంటా శ్రీనివాసరావు గారిని చీపురుపల్లి పంపించేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. మరి అక్కడ నార్త్ కనుక గంటా శ్రీనివాసరావు అటు వెళ్తే తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలా లేదు జనసేనకి ఇవ్వాలా అనేటువంటి ఇది కూడా నడుస్తోంది. మరి ఆ లిస్టు కూడా రావాల్సింది, అదొకటి కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఇక ఈ కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లు, అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్లు తీసుకున్నప్పుడు, కోస్తాంధ్ర ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా తీసుకున్నప్పుడు నర్సీపట్నం చింతకాయల అయినపాత్ర గారికి ఇచ్చారటు అనకాపల్లి పార్లమెంట్. దాంట్లో తుని యనమల రామకృష్ణుడి గారి బదులు యనమల దివ్యకి ఇవ్వడం జరిగింది వారి కుమార్తె. అలాగే పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప గారి సిట్టింగ్, ఆయనకే ఇచ్చారు. అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు యాజ్ ఇట్ ఈజ్. అలాగే ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు గారు, అది కూడా కన్ఫర్మ్డ్. కొత్తగా వచ్చినటువంటిది పి గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అమలాపురం పార్లమెంట్లో సరిపిల్ల రాజేష్ కుమార్ అంటే మహాసేన రాజేష్ కోసం కొత్త వ్యక్తి. అలాగే కొత్తపేట బండారు సత్యానందరావు గారికి ఇచ్చారు, యాజ్ ఇట్ ఈజ్ మార్చలేదు. అలాగే మండపేట కానీ
మండపేట వేగుల జోగేశ్వరరావు గారికి, అలాగే రాజమండ్రి సిటీ ఈసారి ఆదిరెడ్డి భవానీ గారికి కాకుండా ఆదిరెడ్డి వాసు గారికి ఇవ్వడం జరిగింది. జగ్గంపేట జ్యోతుల వెంకట అప్పారావు గారు ఆయనకే ఇవ్వడం జరిగింది కాకినాడ పార్లమెంట్కి సంబంధించి. ఇక నరసాపురంలో ఆచంట పితాన్ సత్యనారాయణ గారు, తర్వాత పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు సిట్టింగ్ ఉండి మంతెన రామరాజు గారికి ఇచ్చారు. అయితే కలవపూడి శివరామరాజు గారికి ఈసారి ఇచ్చే అవకాశం ఉంది అనుకున్నారు. ఎందుకంటే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో నరసాపురం రఘురామకృష్ణరాజు గారి మీద ఓడిపోయారు. ఈసారి అక్కడ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారే ఉంటారు కాబట్టి మరి శివరామరాజు గారికి ఎక్కడ కాంపన్సేట్ చేస్తారనేది చూడాల్సిందే. తర్వాత తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, బడేటి బుజ్జి అంటారు. అలాగే చింతలపూడి సొంగ రోషన్. ఇక్కడ వరకు ఏలూరు వరకు తీసుకుంటే మొత్తం వెస్ట్ గోదావరి వరకు కూడా ఈ రకమైనటువంటిది ఉంది. ఇంకా ప్రకటించాల్సినవి అంటే సిట్టింగ్ ఉన్నవే, ఇక్కడ ఇంకా జరుగుతోంది ఎలాగా అనేటువంటిది చెప్పాల్సినటువంటి ఉంది. తణుకు అరిమిల్ రాధాకృష్ణకి ఇచ్చారు. బట్ తణుకులు వేరే వాళ్ళకి ఇస్తారు అనుకున్నారు. అక్కడ మరి సయోధ్య కుదిరింది ఏంటి అనేది చూడాలి. చూశారు కాబట్టి అరిమిల్ రాధాకృష్ణ గారికి ఇచ్చారు. మిగతా సెగ్మెంట్లు చూడాల్సి ఉంది. అలాగే ఇక విజయవాడ, ఇటు కృష్ణా గుంటూరు ఇటు సైడ్ వచ్చినప్పుడు విజయవాడ పార్లమెంట్లో తిరువూరు కొలికిపూడి శ్రీనివాస్ గారికి ప్రకటించారు. ఇదొకటి. సో విజయవాడ సెగ్మెంట్ చూసుకున్నప్పుడు సెంట్రల్, ఈస్ట్ నందిగామ, జగ్గైపేట ప్రకటించారు. సెంట్రల్లో బొండవమ్మ, ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, అలాగే నందిగామ తంగిరాల సౌమ్య గారికి, అలాగే జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి, ఇద్దరికి వీళ్ళకి కన్ఫర్మ్ చేశారు. సేమ్ ఓల్డ్ క్యాండిడేట్స్ తప్ప కొత్తగా ఇందులో ఏమీ లేదు. ఇక మచిలీపట్నం ఇది చూస్తే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు తెలిసిందే, గుడివాడ వెనిగండ్ల రాము, ఈ రెండు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సీట్లు అని చెప్పుకోవచ్చు. అలాగే పెడన కాగిత కృష్ణప్రసాద్, అలాగే మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారిది కన్ఫర్మేషన్ ఎలాగో. పామరు మచిలీపట్నంకి వచ్చేసరికి వర్ల కుమార్ రాజాకి ఇచ్చారు. ఇది మచిలీపట్నం పార్లమెంట్లోకి సంబంధించి చూసినప్పుడు. అలాగే నూజివీడు ఇంకా పార్టీలో చేరనప్పటికీ కూడా టికెట్ దక్కించుకున్నటువంటి వ్యక్తిగా రికార్డులకు ఎక్కినటువంటి వ్యక్తి కొలుసు పార్థసారథి గారు. సో నూజివీడు టికెట్ కొలుసు పార్థసారథి గారికి కేటాయించేశారు. దెన్ ఇక గుంటూరు, బాపట్ల, నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో మనం చూసుకుంటే ముందుగా తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాల నరేంద్ర, వేమూరు నక్క ఆనంద్ బాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, బాపట్ల వేగేష్ నరేంద్ర వర్మ, పత్తిపాడు బుర్ల రామాంజనేయులు, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ అండ్ వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి. ఇక్కడ వరకు ఇందులో కొత్తగా వినిపించేటువంటి పేరు అనేది లేదు. కేవలం ఈ బుర్ల రామాంజనేయులు అనేటువంటి పత్తిపాటి సీట్ తప్ప మిగతావన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి పేర్లు. ఇందులో కొత్తదనం కూడా పెద్ద ఏమీ లేదు, అందరూ మామూలుగానే ఉన్నారు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ నర్సారావుపేట, సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారి ప్రకటన అనేది కాస్త హాట్గా ఉండబోతోంది. దెన్ తర్వాత ఒంగోలు పార్లమెంట్ చూసుకున్నప్పుడు ఎర్రగొండపాలెం గూడూరి ఎరిక్సన్ బాబు ఆస్టిస్, తర్వాత ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, కొండపి సిట్టింగ్ బాల వీరాంజనేయ స్వామి గారు, అండ్ దెన్ కనిగిరి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అందరికీ తెలిసినటువంటిదే. ఇవన్నీ కూడా ముందు నుంచే వింటున్నటువంటి పేర్లే తప్ప ఇంకోటి కాదు. ఇంకా బాపట్ల సెగ్మెంట్ తీసుకున్నప్పుడు బాపట్లలో 3 సీట్లు అనేది ప్రకటించారు. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు. పర్చూరులో ఏలూరు సాంబశివరావు యాజ్ అ సిట్టింగ్ అందరికీ తెలిసిందే. అద్దంకి గొట్టిపాటి రవికుమార్ మారక్కర్లేదు. సంతనూతలపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ అని చెప్తున్నారు. ఎస్సీ నియోజకవర్గం ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక నెల్లూరు తిరుపతి వీటిని చూసుకున్నప్పుడు నెల్లూరులో కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, అలాగే కోటంరెడ్డి సిద్ధన్ రెడ్డి రూరల్ 3 తెలిసినటువంటివే. ఇక గూడూరులో పాసం సునీల్ కుమార్ అన్నారు. సుళ్ళూరుపేట నెలవేల విజయశ్రీ అన్నారు. అలాగే ఉదయగిరి, ఈ 2 తిరుపతి సెగ్మెంట్లోకి వస్తాయి, గూడూరు కానీ సుళ్ళూరుపేట కానీ. నెల్లూరులో ఉదయగిరి కాకర్ల సురేష్ అంటున్నారు. ఇంకా ఇందులో కొంచెం పెద్ద పేర్లు అయితే ఏం వినిపించలేదు ఇప్పటి వరకు. ఉన్నటువంటిది ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తప్ప మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ఉండవల్లి శ్రీదేవిది కానీ, అండ్ దెన్ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి పేరు కానీ ఇంకా ఇందులో ఎక్కడ ఏం వినిపించలేదు. నెక్స్ట్ దీంట్లో ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందేమో చూడాలి. అండ్ దెన్ కడప మాధవిరెడ్డి, రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందుల
ఇది చాలా విచిత్రమైనటువంటి సెగ్మెంట్‌గా మారిపోయింది. ఎందుకంటే పులివెందులకు సంబంధించి అనేక ఊహాగానాలు గూడా వచ్చాయి. షర్మిల పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ తరఫున అని రూమర్‌లు చాలా గట్టిగా ఇచ్చారు. అలాగే పోటీ చేయాలా? వద్దా? అన్నటువంటిది కూడా చాలా ఇది జరిగింది అనేది చాలామందికి తెలిసిందే. బట్ యాజ్ యూజువల్‌గా అక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అంటే బీటెక్ రవి గారికి సీట్ అనేది పులివెందులకు కేటాయించారు. మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ సేమ్ టు సేమ్. అలాగే ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్‌కి ఇచ్చారు. పాండ్యం గౌరి చరితారెడ్డి, నంద్యాల ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి. ఎక్కడ చేంజ్ అనేది ఏం లేదు. అలాగే డోన్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, తర్వాత పత్తికొండలో కేఈ శ్యాంబాబు, కొడుమూరులో బొగ్గుల దస్తగిరి, రాయదుర్గం కాలువ శ్రీనివాసులు గారే, అలాగే ఉరవకొండ పయ్యవల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డికి ఇచ్చారు. ఈసారి ప్రభాకర్ రెడ్డి కానీ దివాకర్ రెడ్డి కానీ పేర్లు ఏమి వినిపించలేదు. తర్వాత సింగనమల బండారు శ్రావణి శ్రీకే ఇచ్చారు. అలాగే కళ్యాణదుర్గ నియోజకవర్గంలో మాదినేని ఉమామహేశ్వర నాయుడికి ఇస్తారు టికెట్ అనేది అందరూ అనుకున్నారు. బట్ ఆయన్ని పక్కన పెట్టి అమిల్నేని సురేంద్రబాబు అని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అతనికి ఇవ్వడం జరిగింది. చూడాలి. రాప్తాడు పట్టాల సునీత గారికి ఇచ్చారు. అలాగే మడకశిర ఎంఈ సునీల్ కుమార్, హిందూపురం బాలకృష్ణ, పెనుగొండ సవితమ్మ, తంబళ్లపల్లె జయచంద్రారెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు ఇక్కడ డాక్టర్ విఎం థామస్కి ఇవ్వడం జరిగింది గంగాధర్ నెల్లూరు. అలాగే చిత్తూరు గురజాల జగన్మోహన్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చాలా లిస్ట్ రావాల్సినటువంటిది ఉంది. ఇంకా చాలామంది ఆశావాహులు కూడా ఉన్నారు. ఓవరాల్గా చూస్తే లిస్ట్ ఒక రకంగా బాగానే ఉంది. ఖచ్చితంగా చాలా పర్ఫెక్షన్తో చేశారు. దాదాపు 1,33,00,000 మందికి పైగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి అందులోంచి తీసుకొచ్చిన లిస్ట్ అని చెప్పి ఇది చెప్పడం జరుగుతోంది. సో తెలుగుదేశం పార్టీ లిస్టుకి సంబంధించి ఇందులో ఇంకా రావాల్సినటువంటి స్థానాలు అంటే ఇంకొక 6 కలుపుకుంటే 100 స్థానాలు అవుతాయి. 100కి పైన ఇంకా 40 స్థానాల దాకా ఉన్నాయి కాబట్టి 41 స్థానాలు. మరి ఈ 41 ప్లస్ ఇది ఒక 6 దాదాపు 47 స్థానాలకు సంబంధించి ఇంకా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. ముందు ఎటువంటి మార్పులు చేర్పులు ఉంటాయనేది చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.